ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇలా ఉంటే ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, అక్రమ అరెస్టుల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతా ఉంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ మాట్లాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సార్, పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎజెండా ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ కేసులు, లా అండ్ ఆర్డర్ టోటల్గా పక్కన పెట్టేసి ఏ విధంగా అయితే అక్రమ కేసులు బుక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత కల్పించే విధంగా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది అనే దానిపై, లా అండ్ ఆర్డర్ విషయంపై దీనిపై చర్చించేదానికి ఉభయ సభల్లో కూడా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ సమావేశం సందర్భంగా మరీ ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుపై కూడా చర్చించే కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఎటువంటి స్కాము లేని లిక్కర్ స్కామ్ ఉందని భూతద్దంలో చూపించి దానిపై అక్రమంగా ఇదివరకే దాదాపు 4-5 అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా మిథున్ రెడ్డి గారిని పార్లమెంట్ సమావేశాలకు ముందు అరెస్ట్ చేయడం చాలా అక్రమం, అన్యాయం అని చెప్పి ఈ అంశంపై కూడా మేము పార్లమెంట్లో సభల్లో ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నిన్న టీడీపీ ఎంపీలు చెప్తున్నారు, మద్యం స్కామ్ పై చర్చకు మేము కూడా రెడీ, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏమంటారు? తప్పకుండా మొత్తం 2014 నుంచి 19 వరకు అప్పుడున్న మద్యం పాలసీ, 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో జరిగిన మద్యం పాలసీపై తప్పకుండా చర్చకి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పట్లో ప్రైవేటు దీని మీద మద్యం ఆదాయం వచ్చి ప్రైవేట్ షాప్స్ పెట్టి చేసేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చినాక ఎంతో పారదర్శకంగా గవర్నమెంట్ షాప్స్ ఓపెన్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచే కార్యక్రమం జరిగింది. ఆ రెంటికి వ్యత్యాసంలోనే ఎప్పుడు ఏ పాలనలో మద్యంలో లిక్కర్ పాలసీ ఇదిగా ఉంది, లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయి, లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనేది తప్పకుండా ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం మేము వచ్చి తప్పకుండా రేజ్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని మీరు అంటారు, కానీ విధానాన్ని మార్చారనేటువంటి ఒక ప్రధాన సమస్యను వాళ్ళు తెరపేస్తారు. మార్చిన విధానం ఇది పారదర్శకంగా ఉందా, అంతకన్నా ముందుండే పాలసీ పారదర్శకంగా ఉందనేది ప్రజలకి ముందు పెడదాం, సభలో కూడా చర్చిద్దాం. ప్రైవేటు యాజమాన్యాలకి షాపులు ఇచ్చినందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మే కార్యక్రమం లేకుండా ప్రభుత్వమే షాపులు పెట్టించి అమ్మించడమే కాకుండా గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల పేరుతో విపరీతంగా ప్రతి గ్రామంలో మద్యం ఏర్లై పారింది. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రభుత్వ షాపులే పెట్టిన తర్వాత ఇక బెల్ట్ షాపుల ప్రస్తావనే లేదు కదా. అందులో చాలా వరకు మద్యం నియంత్రణ కూడా చేయడం జరిగింది. సో దీనిపై కూడా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా అక్రమ అరెస్టుల పర్వాన్ని పార్లమెంట్లో గలమెత్తేందుకు ఎంపీలంతా కూడా సిద్ధమవుతున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనేటువంటి అంశాన్ని తీసుకెళ్లబోతున్నారు. నిజానికి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల చేతిలో మద్యం దుకాణాలు నడిపింది. దాంతో ఏరులై పారినటువంటి మద్యం బెల్ట్ షాపుల ద్వారా ఏరులై పారిందని చెప్తున్నారు. సో డెఫినెట్ గా 2014 నుంచి 2024 వరకు జరిగినటువంటి మద్యం విధానం అమ్మకాలపైన చర్చకు తాము పార్లమెంట్లో రెడీగా ఉన్నామని పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి సవాల్ విసురుతున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.